ఆమె పరుగు పెడితే పతకాల పంటే, ట్రాక్లకు దిగితే రికార్డుల మోతే. నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇలా టోర్నీ ఏదైనా కానీ జ్యోతి చేతిలో జాతీయ పతాకం రెపరెపలాడాల్సిందే. పేదింటిలో పుట్టి హార్డిల్స్లో పరుగులో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన ఎర్రాజి జ్యోతి జీవన పోరాటంపై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. పేదరికంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి పతకాల పంట పండిస్తున్న పరుగుల చిరుత ఎర్రాజి జ్యోతి ఉంటున్న ప్రాంతం ఇది. కొండవాలు ప్రాంతం. ఇక్కడ ఊరింటిలో నివాసం ఉండేది ఎర్రాజి జ్యోతి. ఇక్కడ నుంచే తమ పరుగుల కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఈ ప్రాంతంలో గతంలో ఊరిపాక ఉండేది. ఇక్కడ కొండల నుంచి బండరాలు వచ్చి ఇంటిపై పడేవి. క్రమంగా 45 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకొని ఒకే ఇంట్లో తండ్రి సెక్యూరిటీ గార్డు, తల్లి గృహిణి, అన్న వదినతో కలిసి ఎర్రాజి జ్యోతి ఇదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఇప్పుడు ఆమె జీవిత విశేషాలు, ఆమె ఏం కోరుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చింది. కష్టాన్ని, ఆకలిని అలవాటుగా మార్చుకుని పాఠశాల స్థాయి నుంచి పతకాలను గెలుస్తూ వస్తోంది. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో క్రీడల్లో ముందుకు సాగి అంచెలంచెలుగా ఎదిగింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యం కోల్పోలేదు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొంటూ 100 మీటర్ల హార్డిల్స్లో తిరుగులేని రాణిగా నిలిచింది. ఇన్నాళ్ళ కెరీర్లో ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. పేద నుంచి పైకి వస్తూ వచ్చారు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ సమంగా ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చాయా? చాలా వచ్చాయి. నా స్టార్టింగ్లో అయితే హడిల్ రాడ్ చిన్ బోన్ మీద వెళ్ళిపోయింది అన్నమాట, పడిపోయాను. సో దానికి సర్జరీ చేయాలని చెప్పన్నారు. అప్పుడు సర్జరీ 25,000 2016లో. సో 25,000 ఇట్స్ బిగ్ అమౌంట్ నాకు అయితే. సో అస్సలు పాసిబిలిటీ లేదని చెప్పి 10 days అలానే రెస్ట్ తీసుకొని దాన్ని ఇంకొక డాక్టర్కి చూపించుకుంటే ఆయన ద్వారా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 3 months తర్వాత మళ్ళీ నేను కంబ్యాక్ అయ్యాను. అదే ఆపరేషన్ చేయించుకుని ఉంటే 1.5 monthలో అయిపోయేది. బట్ అప్పుడు డబ్బులు లేక మళ్ళీ ఇప్పటికీ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ అవుతాయి సార్. ఇప్పుడైతే ఇంకా డబ్బులు వాల్యూ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిరుతలా వేగంగా పరిగెత్తడంలో ఆమె సాటి. 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్లో రజతం. 2023లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 100 మీటర్ల హర్డిల్స్ పోటీలో పసిడి పథకం. 200 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది జ్యోతి. 2024 ఇరాన్లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో పసిడి పథకం. 2023లో ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అదే విభాగంలో రజతం సాధించింది. 2021లో చైనాలో జరిగిన సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో 13 సెకన్లలోపే పరుగును పూర్తి చేసిన తొలి భారత మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించింది. ఇది నేషనల్స్లో బెస్ట్ అథ్లీట్ అవార్డు వచ్చింది. ఇది వచ్చి ఒడిస్సాలో సీనియర్స్ బెస్ట్ అథ్లీట్ అవార్డు. అండ్ ఇది నార్మల్ అవార్డ్స్ నాకు ఒక ఇన్వైట్ చేశారు. ఈ మెడల్స్ టోటల్గా అంటే ఒక్కొక్కటి గుర్తుపట్టడం కష్టం, కానీ కాకపోతే దాంట్లో ఇది ఖేలో ఇండియా, నా ఫస్ట్ ఖేలో ఇండియా గోల్డ్ మెడల్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ నన్ను చిన్నప్పుడు కొట్టిన మెడల్స్. అండ్ ఇవి నేషనల్స్, ఫెడరేషన్, ఇంటర్ స్టేట్. సో ఇవన్నీ నా ఫస్ట్ ఇంటర్ స్టేట్ సీనియర్స్ ఇవన్నీ మాట. అంటే మీరు ఇప్పుడు నేషనల్ గేమ్స్లో హ్యాట్రిక్ కొట్టారు, ఇంటికి వచ్చారు, అమ్మ ఉన్నారు, మీకు హత్తుకొని వెల్కమ్ చెప్పారు. మీరు అర్జున అవార్డు కూడా ఎంపికయ్యారు. అయితే అవార్డు తీసుకోవడానికి వెళ్ళారా మీరు? అర్జున్ అవార్డు నేను తీసుకోలేకపోయాను. నాకు యాక్చువల్లీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నమాట. ఆ టైంలో నాకు స్పాన్సర్స్ ఇక్కడ రిలయన్స్ ఫౌండేషన్ నుంచి వాళ్ళు మాకేమో సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లారన్నమాట ముందు ట్రైనింగ్ కోసం. సో అంటే ఒకవేళ అక్కడ నుంచి నేను మళ్ళీ వెనక్కి రావాలంటే నేను ఒకటి ఫ్లైట్ టికెట్స్ చేయించుకోవాలి. దానికి ఖర్చు చాలా ఎక్కువ. తాజాగా ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పథకం సాధించి హ్యాట్రిక్ సాధించింది. 200 మీటర్ల హర్డిల్స్లోనూ పోటీపడి మెరుపు వేగంతో పరిగెత్తి గోల్డ్ మెడల్ను ముద్దాడింది ఎర్రాజి జ్యోతి. ఆమె ప్రతిభకు తార్కాణం ఆమె సాధించిన పతకాలే.
ఇంటి నిండా మెడల్స్ ఉన్నప్పటికీ ఆమె హృదయ వేదనను తీర్చలేకపోతున్నాయి. కడుపు నిండా తిండి, అనారోగ్యానికి గురైతే కుటుంబాన్ని ఆదుకోలేని అశక్తత. ఇంకెందుకీ బ్రతుకు అనేలా ఉంది అర్జున అవార్డు గ్రహీత ఎర్రాజీ జ్యోతి జీవనం. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోన్న జ్యోతి ఇంటిని చూస్తే అయ్యో అనాల్సిందే. కొండవాలు ప్రాంతం 45 గజాల స్థలంలో నిర్మించిన ఇరుకు ఇల్లులో తన సోదరుడు పేరెంట్స్తో కలిసి ఉంటోంది జ్యోతి. తన ఆశయం ఇంకా ముందుకు వెళ్ళడానికి గవర్నమెంట్ ప్రోత్సహించితే తనకి ఇంకా వెళ్ళాలి, ఇంకా ఇంకా మెడలు సాధించాలి. తనకి ఎంత కష్టం వచ్చినా సరే అండి ముందుకు వెళ్తాం తప్పించి వెనక జంకటం లేదు. విశాఖపట్నంలోని కైలాసగిరి ప్రాంతంలో ఉంటున్న జ్యోతి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్, తల్లి గృహిణిగా ఉంటున్నారు. ఇరుకైన నివాసంలో ఉంటోన్న జ్యోతి కుటుంబం ఆమె గెలిచిన పథకాలను పెట్టుకునేందుకు కూడా ఫర్నిచర్ లేదు. తండ్రి సెక్యూరిటీ గార్డుగా సంపాదిస్తున్నది నామమాత్రమే. వయోభారంతో ఆయాసంతో అడుగులు కూడా వేయలేకపోతున్నా జ్యోతి తండ్రి సెక్యూరిటీ గార్డుగా కష్టపడి తెస్తోన్న ఆ 8,000 జీతం సోదరుడు క్యాబ్ డ్రైవర్గా సంపాదిస్తోన్న ఆదాయంతోనే నెలగడుస్తోంది. అలా చేస్తాను, రాత్రి మీద వెళ్ళి డ్యూటీ చేస్తాను, ఒక 8,000 ఇస్తాను, అలా దినం తీసుకుంటాను. మరి ఇంకేం చేస్తాను, ఇంకేం చేయడానికి ఓపిక లేదు కదా, అలా దేవిస్తాను. ఆరోగ్యం కూడా ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంది. ఆవేశం పెద్ద ఇది ఉండదు కదా, 4 అడుగులు వెళ్తే ఆవేశం వస్తుంది. అదే మరి తప్పదు. పాప మెడల్స్ తెస్తుంది, చూస్తున్నారా? చూస్తాను, మరి చూస్తాను, ఆనందిస్తాను, సరదా పడతాను. మరి ఇంకేం ఆ మెడల్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు కదా? ప్లేస్ లేదు, మరి మనం వేసేస్తాం. అవును దాంట్లోనే అలా ఇది అవుతాయి. మీరు ఒక తండ్రిగా ఏం కావాలని కోరుకుంటున్నారండి? మీరు ఆ పిల్లలకి మంచి ఇల్లు కావాలని కోరుకుంటాను. ఎంతకంటే ఏమేమి ఎత్తితే ఇల్లు కట్టుకొని శుభ్రంగా ఉంటుందని మనం కోరుకుంటాం. ఆ పెద్దలకి, ఆ దేవుడికి ఒక పక్క శిక్షణ తీసుకుంటూ మరోవైపు కుటుంబ ఆర్థిక భారం మోస్తోంది జ్యోతి. రైల్వేలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వచ్చిన వేతనం తన ట్రాక్ షూ, డ్రెస్ కొనడానికే సరిపోతోంది. జ్యోతికి ట్రైనింగ్ ఇప్పించడం, ఆమెకు పోషకాహారం అందించడం తదితర అవసరాలను రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటూ ఉండడంతో కొంతలో కొంత నయంగా ఉంటోంది. పథకాలతో కుటుంబ అవసరాలు తీరట్లేదని ఆవేదన చెందుతోంది పరుగుల రాణి జ్యోతి. ప్రభుత్వ సహకారం అందించాలని కోరుకుంటోంది. ప్రభుత్వం అండగా నిలవాలని వేడుకుంటోంది. ప్రభుత్వం చేయూతనిస్తే తనలాంటి పేద అథ్లెట్లు ప్రేరణ పొంది ముందుకొస్తారని అంటోంది జ్యోతి. ఒక మంచి ఇంటిని నిర్మించి అందులో ఒక కబోర్డులో పెట్టి ఇవన్నీ మెడల్స్ అన్నీ పెట్టుకోవాలి. తన తల్లిదండ్రుల కళ సాకారం చేయాలి. ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. తనకి ఈ స్థాయికి తీసుకొచ్చిన కుటుంబానికి, పేరెంట్స్కి చేదోడు బాదోడు కొనాలి. ఇప్పటికి కూడా వాళ్ళకి తాను కష్టం కాకూడదు, ఇప్పటికైనా కనికరించాలి ప్రభుత్వాలు అని వేడుకుంటోంది ఎర్రాజ్యోతి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి. దాతలు కూడా ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఇటువంటి వారికి సహాయం చేస్తేనే ఇటువంటి ఎర్రాజ్యోతులు మరింత మంది ముందుకు వచ్చి దేశానికి పథకాలు సాధించగలరని ఆశాభావంతో ఉంది ఎర్రాజ్యోతి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.